ఈ రోజు దేశమంతా గర్వించే రోజు, సంబరాలు చేసుకునే రోజు, దేశభక్తిని చాటుకునే రోజు. కాబట్టి రెండు విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం. ఒకటి, దేశభక్తి అంటే ఏంటి? జెండాకి వందనం చేస్తే దేశభక్తి, జాతీయ గీతం పాడుతున్నప్పుడు లేచి నించుంటే దేశభక్తి ఉన్నట్టేనా? వాహనాలకి జెండాలు కట్టి పెద్ద పెద్ద స్లోగన్లతో ర్యాలీలు చేస్తే దేశభక్తి ఉన్నట్టేనా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. దేశాన్ని ప్రేమించడం అంటే దేశంలో ఉన్న ప్రతి మనిషిని కుల, మత, జాతి, భాష వివక్షత లేకుండా ప్రేమించడమే. కానీ మనం ప్రతిరోజు కులాల పేర్లతో కొట్టుకుంటున్నాం, మతాల కోసం దాడులు చేసుకుంటున్నాం, ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నాం. ప్రతిరోజు హత్యలు జరుగుతూనే ఉన్నాయి, అవినీతికి పాల్పడుతూనే ఉన్నాం. కొందరు నాయకులు ప్రజల సొమ్ము దోచుకుంటూనే ఉన్నారు, ఉన్నవాడు లేని వాటిని తొక్కేస్తూనే ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని. మన ప్రతిజ్ఞలో చెప్తాం, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని. కానీ మనలో ఒకరి పట్ల ఒకరికి ఆ సహోదర ప్రేమ ఉందా? ఉంటే దేశంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతాయా? కాబట్టి కలిసికట్టుగా ఉందాం, ఒకరిని ఒకరు ప్రేమిద్దాం, అలా మన దేశభక్తిని చాటుదాం. రెండు, స్వాతంత్రం అంటే స్వేచ్ఛ. ఒక భక్తుడు అంటాడు, స్వేచ్ఛ అంటే నచ్చింది చేయడం కాదు, నచ్చినది చేయకుండా ఉండగలగడం. అది నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్రం. బ్రిటిష్ వాడి నుంచి మనకి స్వాతంత్రం వచ్చిందేమో కానీ మనలో చాలా మందికి మన నుంచి మనకి స్వాతంత్రం రాలేదు. స్వేచ్ఛ, స్వాతంత్రం ఉందని చాలా మంది నచ్చింది తాగుతారు, మాదక ద్రవ్యాలు తీసుకుంటారు, ఇంకా చాలా వ్యసనాలకి అలవాటు పడతారు. నిజానికి అది స్వేచ్ఛ కాదు, కానీ బానిసత్వం. వ్యసనాలకి, శరీరేచ్ఛలకి, సాతానికి, లోకానికి బానిసత్వం. బైబిల్ చెప్తుంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం అంటే క్రీస్తు. క్రీస్తు ప్రతి బానిసత్వం నుండి మనకి స్వాతంత్రం ఇవ్వగలడు. వ్యసనాల నుంచి స్వాతంత్రం, లోకాశల నుంచి స్వాతంత్రం, శరీరేచ్ఛల నుండి స్వాతంత్రం ఆయన ఇవ్వగలడు. క్రీస్తు ఇచ్చే స్వాతంత్రం పరిపూర్ణమైనది.